హలో వ్యూయర్స్, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఫర్టిలికా ఐవీఎఫ్, హైదరాబాద్. ముఖ్యంగా ఆడవారిలో వస్తున్న క్యాన్సర్స్లో 4 ముఖ్యమైనవి బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్. ఒక్కొక్కటిగా చూద్దాం. బ్రెస్ట్ క్యాన్సర్ ఒకప్పుడు భారతీయ స్త్రీలలో అంత కామన్గా చూసేవాళ్ళం కాదు. కానీ ఈ రోజుల్లో ఆడవారిలో వస్తున్న క్యాన్సర్లో ముఖ్యమైనది బ్రెస్ట్ క్యాన్సర్. బరువు ఎక్కువగా పెరగడము, సరైన వ్యాయామం లేకపోవడము, మనం తింటున్న ఆహారంలో రిఫైన్డ్ ఫ్లవర్, రిఫైన్డ్ షుగర్స్, ఆయిల్స్ ఇటువంటివి ఎక్కువ ఉండడము, ఒబేసిటీ, వీటన్నిటి వలన కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ముఖ్యంగా ఒక స్పొరాడిక్ క్యాన్సర్, అంటే వంశపారంపర్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ రావడం చాలా తక్కువ, మేబీ లెస్ దాన్ 10% అని చెప్పుకోవచ్చు. ఈ హెరిడిటరీ క్యాన్సర్స్లో ముఖ్యంగా BRCA1, BRCA2 మ్యూటేషన్స్, P53, P10 మ్యూటేషన్స్ ఉన్న ఫ్యామిలీస్లో వంశపారంపర్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. సో స్పొరాడిక్గా ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్లో 4 ముఖ్యమైన పద్ధతులు ఉంటాయి. ఫస్ట్ది సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, అంటే స్వయంగా ఎవరికి వారి రొమ్ము పరీక్ష చేసుకోవడం. సెకండ్, క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, అంటే డాక్టర్ ద్వారా బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం. మూడవది మ్యామోగ్రామ్, నాలుగవది MRI. సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ప్రతి ఒక్క స్త్రీ 21 to 25 ఏజ్ తర్వాత ప్రతి నెల తన రొమ్మును స్వయంగా పరీక్ష చేసుకోవడాన్ని సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాము. ఇది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన స్కిల్. ముఖ్యంగా పీరియడ్స్ అయిపోయిన 5 days తర్వాత ఈ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ప్రతి స్త్రీ తన చేత్తోనే, అంటే తన 4 ఫింగర్స్ని యూస్ చేస్తూ రొమ్మును పైనుంచి కిందకి, ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి అండ్ సర్క్యులర్ మూమెంట్స్తో బ్రెస్ట్ మొత్తం ఎగ్జామినేషన్ చేస్తూ ఎక్కడైనా రొమ్ములో నొప్పి ఉందా, ఏదైనా కణతి అంటే గడ్డ లాంటిది తగులుతోందా, లేదా రొమ్ము యొక్క చర్మం పైన ఎర్రని డిస్కలరేషన్, రెడ్ ర్యాష్ లాగా ఎక్కడైనా ఉందా, లేదా నిప్పుల్ నుంచి ఏదైనా సెక్రీషన్స్ అంటే నీరులాగా కానీ, పాలలాగా కానీ, రక్తంలాగా కానీ కారుతోందా అని చూసుకుంటూ ఉండాలి. కుడి చేత్తో ఎడమ రొమ్ముని, ఎడం చేత్తో కుడి రొమ్మును పరీక్షించుకోవాలి. అట్లాగే చంకల్లో, అంటే చేతి కింది భాగంలో, అండర్ ఆర్మ్స్లో కూడా పరీక్షించి ఏదైనా గడ్డలు తగులుతున్నాయా అని చూసుకోవాలి. ఇది ప్రతి నెల ప్రతి స్త్రీ చేసుకోవాల్సిన సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. ఇటువంటి బ్రెస్ట్ ఎగ్జామినేషన్లో మీకు ఏదైనా అబ్నార్మాలిటీ కానీ, గడ్డ కానీ తగిలినట్టయితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇదే పద్ధతి, ఇదే పరీక్ష ఒక డాక్టర్ మీ మీద చేసినప్పుడు దాన్ని క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాము. మీరు సెల్ఫ్గా ఎగ్జామిన్ చేసుకున్నప్పుడు ఏదైనా గడ్డలు తగిలినా లేదా నీరులాగా, రక్తంలాగా వచ్చినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అట్లాగే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కంఫర్టబుల్గా లేని వారు కూడా ప్రతి సంవత్సరానికి ఒక్కసారి అట్లీస్ట్ డాక్టర్తో బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. డాక్టర్ ఎగ్జామిన్ చేసి ఏదైనా సస్పీషియస్ ఏరియాస్ ఉన్నప్పుడు దాన్ని ఫర్దర్ టెస్టింగ్కి పంపిస్తారు. మూడో పద్ధతి మ్యామోగ్రామ్. మ్యామోగ్రామ్ అనేది ఒక ఎక్స్రే టెస్ట్. ఇందులో 2 ఎక్స్రే ప్లేట్స్ మధ్యలో రొమ్ముని ఉంచి ఎక్స్రే టెస్ట్ ద్వారా రొమ్ము మొత్తం ఎట్లా ఉందో ఒక రేడియోగ్రాఫర్ లేదా రేడియాలజిస్ట్ పరీక్ష చేస్తారు. ఈ ఫైండింగ్స్ని ఒక స్కోరింగ్ సిస్టమ్, బైరాట్ స్కోరింగ్ సిస్టమ్ కింద గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని గ్రేడింగ్ ఇస్తారు. ఇందులో 0, 1, 2 ఆల్మోస్ట్ నార్మలే. 3, 4 ఉన్నప్పుడు ఫర్దర్ టెస్టింగ్, అల్ట్రాసౌండ్ కానివ్వండి లేదా బయాప్సీ కానివ్వండి, మీ డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు. మ్యామోగ్రామ్ నార్మల్గా ఒక నార్మల్ స్త్రీలో 40 years పైబడిన తర్వాత 40 to 80 years మధ్యలో ప్రతి సంవత్సరానికి ఒకసారి చేయించుకోమని అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు హై రిస్క్ పేషెంట్స్, అంటే మీ ఫ్యామిలీలో మీ క్లోజ్ రిలేటివ్స్లో మీ తల్లిగారికి కానివ్వండి, అక్క చెల్లెళ్ళకి కానివ్వండి, మేనత్తలకు కానివ్వండి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు 30 years నుంచే మీరు మ్యామోగ్రామ్ టెస్ట్ చేయించుకోవడం స్టార్ట్ చేయాలి. మ్యామోగ్రామ్ టెస్ట్లో మన సెన్సిటివిటీ, స్పెసిఫిసిటీ సుమారు 70 to 80% మధ్యలో ఉంటుంది. ఇందులో ఏదైనా అబ్నార్మల్ సెల్స్ కానివ్వండి, అబ్నార్మల్ కణతులు కనిపించినప్పుడు దాని నుంచి బయాప్సీ చేయడము లేదా ఫర్దర్ ట్రీట్మెంట్ చేయడం డాక్టర్ గారు చెప్తారు. ఫైనల్ టెస్ట్ వచ్చేసి MRI స్క్రీనింగ్.
ఎంఆర్ఐ స్క్రీనింగ్ కూడా ఓన్లీ హై రిస్క్ ఇండివిజువల్కి సజెస్ట్ చేస్తాము. దీని పాజిటివిటీ రేట్ ఎక్కువ ఉంటుంది. బట్ డ్రాబ్యాక్ ఏంటి అంటే ఓవర్ ఎస్టిమేట్, అంటే నార్మల్ వాళ్ళలో కూడా కొన్నిసార్లు క్యాన్సర్ రిస్క్ ఉన్నట్టు కనిపించడం, ఓవర్ ఎస్టిమేషన్ ఉంటుంది ఎంఆర్ఐలో. కాకపోతే పికప్ రేట్, చిన్న సెల్స్ కానీ ప్రీ క్యాన్సరస్ స్టేజెస్ని కూడా ఎంఆర్ఐలో తొందరగా పిక్ చేయడానికి వీలు పడుతుంది. ఇవన్నీ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్.